హలో అండి. ఇప్పుడు మనం ఈ బోటీతో బోటీ పులుసు అయితే చేసుకుందామా? కుక్కర్‌లో అయితే మనం కడిగి పెట్టుకున్న ఈ బోటీని అయితే వేసేసుకుంటాం. ఇంట్లో పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకుందాం. వాటర్ కూడా వేసుకొని కలిపేసుకుంటాం దీన్నైతే మొత్తం మనం. 8 విజిల్స్‌కి అయితే మనం ఉంచుకొని ఆఫ్ చేసేద్దాం. టమాటో, కొబ్బరి, కరివేపాకు, ఈ దోసపప్పు ఈ మొత్తం ఇలా గ్రైండ్ చేసుకుంటాం. చూసారు కదండీ! ఇందులో వేసుకున్నాను. పేస్ట్ అయితే చేసుకుంటాను. పేస్ట్ ఎంత క్రీమీగా వచ్చిందో ఈ క్రీమీ టెక్స్చర్ వల్ల ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక కడాయి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి అయితే వేసి ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇలా వేసిన వాటిని కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాం. ఒక 2 బెండకాయలు తీసుకొని ముక్కలు వేస్తాం. ఇది వేయడం వల్ల కూడా పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని వేసుకుంటాం. మనం ముందు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి బోటీని కూడా దీంట్లో వేసి కలిపేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు అయితే సిద్ధం చేసుకుంటాం. రెడీ చేసుకుని దీంట్లో అయితే వేసేస్తాం. అది పులుపు తగ్గట్టు వేసేసి కలిపేసుకొని ఉప్పు ఇవన్నీ సరిపోయేలా చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. కొత్తిమీర అయితే వేసుకొని పెట్టేసుకొని మీరు మెత్తదనం బట్టి చూసుకొని ఎన్ని విజిల్స్ ఉంచాలో అన్ని విజిల్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోతుందండి. కుక్కర్ మూత తీసుకుందాం, తీసుకొని చూద్దాం. చూస్తున్నారు కదా, పులుసు అయితే చూసారా స్టిక్స్ ఎలా వచ్చిందో. చల్లారితే ఇంకా చాలా చిక్కగా వస్తుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని రైస్లోని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసుకున్నాం కాబట్టి మనం మధ్యాహ్నం కన్నా నైట్ ఇంకా చాలా బాగుంటుంది అంతా పట్టి. చూసుకోండి, మీరైతే ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.